ఒక్కసారి చూడండి. ఇన్సూరెన్స్ కంపెనీ పేరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. పాలసీ హోల్డర్ పేరు సునీల్. ఇది అతని డేట్ ఆఫ్ బర్త్ 10/5/1997, నాన్ స్మోకర్. ఇది అతని ఫోన్ నంబర్. అతను 2 కోట్ల ప్యూర్ టర్మ్ ప్లాన్ని తీసుకుంటున్నాడు. టర్మ్ వచ్చేసి 33 ఇయర్స్. అతనికి ప్రెజెంట్ 27. సో అతనికి 60 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకున్నాడు. మంత్లీ ప్రీమియం కడతాడు. ప్రీమియం చూసుకున్నట్లయితే 1365 రూపాయలు. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. ఇది కూడా సేమ్ కంపెనీ, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. సేమ్ పర్సన్ సునీలు, డేట్ ఆఫ్ బర్త్, నాన్ స్మోకరు, ఫోన్ నంబర్ అన్నీ మీరు చూడొచ్చు. సో కవరేజ్ సేము, టర్ము సేము, అదేవిధంగా ఎన్ని ఇయర్స్ వరకు కట్టాలో అది కూడా సేము, 60 ఇయర్స్. కానీ ప్రీమియం చూసుకున్నట్లయితే 3854 రూపాయలు. అదేంటి, కంపెనీ సేము, పర్సన్ సేము, అన్ని సేమే, అయినా కూడా ఇంత డిఫరెన్సా? డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇదిగోండి 2489 రూపాయలు. ప్రతి మంత్ ఆ పర్సన్ ఇంత డబ్బు ఎక్కువ కట్టాలి. సో చనిపోతే వచ్చేది మాత్రం 2 కోట్లే ఫ్యామిలీకి. కానీ ఎందుకు ఇంత డిఫరెన్స్? ఈ తప్పునే చాలా మంది చేస్తున్నారు. ప్రతి మంత్ లేదా ప్రతి ఇయర్ అనవసరంగా ఎక్కువ ప్రీమియం కడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఈ మిస్టేక్స్ ని అస్సలు చేయరు. ఈ వీడియోలో మంచి పాలసీని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, అదే విధంగా ఎటువంటి రైడర్స్ ని యాడ్ చేసుకోవాలి, ఎటువంటి రైడర్స్ మనకి అక్కర్లేదు, ఇవన్నీ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చెప్పాలంటే చీపెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీనే. ఎందుకంటే ఈ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజ్ అన్నది చాలా ఎక్కువ, ప్రీమియం అన్నది చాలా తక్కువ. అర్థమైందా అండి? అసలు ఎవరెవరు ఖచ్చితంగా ఈ ప్యూర్ టర్మ్ ప్లాన్ ని తీసుకోవాలి? ఫస్ట్ వన్, ఎవరి మీద అయితే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. డిపెండెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో మీరు మాత్రమే సంపాదిస్తూ ఉన్నారు. మీకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, అదేవిధంగా పేరెంట్స్ ఉన్నారు, రిటైర్మెంట్ అయ్యారు, ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు, వాళ్ళు ఎటువంటి పని చేయలేరు కదా, మీ వైఫ్ కూడా హౌస్ వైఫే. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ టర్మ్ ప్లాన్. ఎందుకు? ఎవరు సంపాదించట్లే, మీరు ఒక్కరే సంపాదిస్తున్నారు. మీ మీదే మీ ఇల్లంతా గడుస్తుంది. మీరు ఫ్యూచర్లో లేకపోతే, చనిపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది బీమా సంస్థ. సో మీరు లేకపోయినా కూడా మీ కుటుంబం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థమైందా అండి? ఇంకా సెకండ్ కేస్, ఫ్యూచర్లో డిపెండెన్స్ రాబోతున్నారు. అంటే రీసెంట్గా స్టడీస్ అనేవి కంప్లీట్ అయ్యాయి, జాబ్ వచ్చింది, సెటిల్ అయ్యారు. సో ఫ్యూచర్లో కొన్ని మంత్స్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. సో పెళ్లి చేసుకుంటే మేబీ హౌస్ వైఫే మీకు రావచ్చు, జాబ్ చేయని వైఫ్ రావచ్చు. అదేవిధంగా పిల్లలు ఖచ్చితంగా మీ మీదే డిపెండ్ అయి ఉంటారు. మీ పేరెంట్స్ ప్రెజెంట్ అయితే ఏదో జాబ్ చేసుకుంటున్నారు చిన్నది, సో అతి త్వరలో రిటైర్మెంట్ అవుతారు. రిటైర్మెంట్ అయిన తర్వాత మీ మీదే డిపెండ్ అవ్వచ్చు. సో ఇలాంటి కేసులో కూడా ఫ్యూచర్లో డిపెండెన్స్ రాబోతున్నారు అనుకున్నా కూడా మీరు తీసుకోవడమే మంచిది. సో రీసెంట్గానే సెటిల్ అయ్యారు కాబట్టి ఏజ్ తక్కువే, దాంతోపాటు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా అవలే, అండ్ ఎటువంటి జబ్బులు లేవు. మీ ఏజ్ తక్కువ కాబట్టి ఎటువంటి జబ్బులు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇదే ప్రీమియం లైఫ్ లాంగ్ కొనసాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీమియం 16,000 అనుకోండి ఇయర్కి. సో ఇదే 16,000 లైఫ్ లాంగ్ ఉంటుంది. అర్థమైందా అండి? సో మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోవడం చాలా మంచిది. ఇంకా థర్డ్ కేస్, బాగా అప్పులు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ ఇంటిని తాకట్టు పెట్టి 2 రూపాయల వడ్డీకి బయట వడ్డీ వ్యాపారుల దగ్గర బాగా అప్పు చేశారు. అదేవిధంగా మీ పొలాల్ని కూడా తాకట్టు పెట్టి అప్పు చేశారు. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు? రేపొద్దున్న మనకి ఏదైనా జరిగితే వాళ్ళు ఏం చేస్తారు? మనం తాకట్టు పెట్టాం కాబట్టి మన ఇంటిని స్వాధీనం చేసుకుంటారు, అంతే కదా. పొలాల్ని తాకట్టు పెట్టాం, తనఖా చేసాం, అలాంటప్పుడు పొలాల్ని తీసుకుంటారు. మన ఫ్యామిలీకి ఆస్తి ఎలాగా? అదేవిధంగా మీకు హోమ్ లోన్ ఉంది, 2 కోట్ల హోమ్ లోన్ తీసుకున్నారు, పెద్ద ఇల్లు కొనేసారు మీరు. సో మీరు పోయారు. అలాంటప్పుడు బ్యాంక్ వచ్చి ఈఎంఐలు కట్టలేరు కాబట్టి మన ఫ్యామిలీ బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మధ్య మనం కనుక హోమ్ లోన్ తీసుకుంటున్నట్లయితే వాళ్ళే చెప్తున్నారు, సార్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదా, రండి హోమ్ లోన్తో పాటు ఖచ్చితంగా తీసుకోవాలి, 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకోండి, మీరు టర్మ్ ప్లాన్ తీసుకుంటే మాత్రమే హోమ్ లోన్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ పాలసీ ఉంటే రెండోసారి హోమ్ లోన్తో పాటు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్గా 50 lakhs హోమ్ లోన్కి అప్లై చేశారనుకోండి, 3 లక్షలు ప్రీమియం, 2 కోట్ల కవరేజ్ గల పాలసీకి
ఓవరాల్గా ఒకేసారి తీసేసుకుంటారనమాట. 3 లక్షలు అనుకుందాం ఒకేసారి. సో వాళ్ళు ఏం చేస్తారంటే 50 లక్షలు హోమ్ లోను ప్లస్ 3 lakhs ఇన్సూరెన్స్ ప్రీమియం, టోటల్గా 53 lakhs లోన్ని మీకైతే శాంక్షన్ చేస్తారు. 50 lakhs హోమ్ లోను, 3 lakhs వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం. అర్థమైందండి? అలా చేస్తారు. లేదా మీ ఈఎంఐ 50,000 అనుకుందాం. సో 50,000 ఈఎంఐ ప్లస్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈఎంఐలో యాడ్ చేస్తారు. 3,000 ప్రీమియం అనుకుందాం, మంత్లీ ఎగ్జాంపుల్గా అనుకుందాం. సో 3,000, సో 53,000 మీరైతే ఈఎంఐ కట్టాలి అంటారు. లేదా ఈ 3 lakhsని ఒకేసారి కట్టేసేయండి. మీ 50 lakhs హోమ్ లోన్ని శాంక్షన్ చేస్తాం. మీరు ఇప్పుడు ఈ లోన్ మీకు రావాలంటే 3 lakhs ఇన్సూరెన్స్ ప్రీమియం ఒకేసారి కట్టాలి అంటారు. అర్థమైందండి? అలా కట్టించుకుంటూ ఉంటాయి బ్యాంక్స్. ఒకవేళ ఆల్రెడీ మీకు మీ పేరు మీద ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అవసరం లేదు, వాళ్ళు డిమాండ్ చేస్తారు. మీరు తీసుకుంటే మాత్రమే ఇస్తామంటారు. అక్కర్లా, రూల్స్ ప్రకారం అక్కర్లేదు ఆల్రెడీ ఉన్నట్లయితే. అర్థమైందండి? ఇప్పుడు మంచి ప్లాన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలో నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ మీకైతే చూపిస్తా. సో నా వీడియో ఇలా ఉంటుంది కదా, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఇదిగోండి టర్మ్ ప్లాన్. మీరు చూస్తున్న వీడియో కింద ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఎందుకు? ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. 51 ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ వెబ్సైట్లో లిస్ట్ అయి ఉంటాయి. సో మనం ఫిల్టర్ చేసుకొని కంపేర్ చేసుకొని మంచి పాలసీని తీసుకోవచ్చు అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ని తప్పిచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో వేరేది ఉంది, ఇక్కడ వేరేది ఇచ్చారనుకోండి, ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ వాళ్ళు క్లెయిమ్కి అప్లై చేస్తున్నప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఖచ్చితంగా అడుగుతారు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందనుకోండి, ఇవ్వరు, క్లెయిమ్ ఇవ్వరు. సో అందుకనే ఇది చాలా ముఖ్యం. అన్నీ కరెక్ట్గా ఇచ్చి వ్యూ ప్లాన్స్. అర్థమైందండి? క్లిక్ చేయండి. ఇక్కడ ప్లాన్స్ అన్నీ వస్తాయి. 51 ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడే కనిపిస్తాయి. అర్థమైందా అండి? సో దీనికంటే ముందు ఇలా వస్తుంది మీకు. సో వచ్చిన తర్వాత మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని అడుగుతుంది. సో ఒకవేళ ఉందనుకోండి, ఇక్కడ ఎస్ అని చెప్పి మీరైతే ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ ఇన్కమ్ ఎంత, ఆదాయం ఎంత, ఇక్కడ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 to 24 మిడిల్లో ఉందనుకోండి, క్లిక్ చేయండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఐటీఆర్ అడుగుతారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో అందులో చెక్ చేసుకుంటారు నిజంగానే అంత ఉందా ఆదాయం అని చెప్పి వాళ్ళైతే చెక్ చేసుకుంటారు. ఒకవేళ మీ ఆదాయం చాలా తక్కువ ఉందనుకోండి, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మీకైతే టర్మ్ ప్లాన్ని ఇవ్వవు. దాన్ని మీరు గమనించండి. అదేవిధంగా గ్రాడ్యుయేటా, శాలరీడా, ప్రతి ఇన్ఫర్మేషన్ మీరైతే ఇవ్వాలన్నమాట. అర్థమైందా? సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాక్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది కవరేజ్. ఎంత కవరేజ్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు మీరు కనుక చూస్ చేసుకుంటే మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది బీమా సంస్థ. సో ఎంత కవరేజ్ కావాలి మనకి? సో రూల్ ప్రకారం మన యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో ఇంటూ 20 times. జనరల్గా అయితే 10 times అంటారు, నేను చెప్పేది 20 times. ఎందుకంటే మన ఆదాయం పెరుగుతూ ఉంటుంది కదా, అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని కూడా మనమైతే మైండ్లో పెట్టుకొని 20 times తీసుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయం 10 lakhs అనుకోండి, 10 lakhs ఇంటూ 20, 2 CR. సో 2 కోట్ల కవరేజ్ని మీరు చూస్ చేసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ ఇన్కమ్ 15 lakhs, సంవత్సరానికి 15 lakhs మీరైతే సంపాదిస్తూ ఉన్నారు, జీతం ఎగ్జాంపుల్గా అనుకుందాం. సో 15 lakhs ఇంటూ 20 ఎంత? 3 CR. సో 3 CRని అప్పుడు మీరైతే చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా 10 lakhs మీ ఆదాయం, కానీ అప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి అప్పులు. అలాంటప్పుడు 2 CR కాకుండా 3 CR తీసుకోండి. సో మీ సిచ్యువేషన్ని బట్టి ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, అప్పులు ఉన్నాయా లేదా, దాన్ని బట్టి మీరైతే నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే 20 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. సో 10 lakhs ఇన్కమ్, సో 2 CRని మీరైతే చూస్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఎంత కాలం పాటు, మనకి ఎంత ఏజ్ వచ్చేంత వరకు ఈ టర్మ్ ప్లాన్ రన్ అవుతూ ఉండాలి. కొందరు ఏం చెప్తారంటే 85 years, 90 years, 99 years వరకు పెట్టుకోండి అంటారు. నేను చెప్పేది ఏంటంటే 60 years, 60 సంవత్సరాలు, మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు పెట్టుకుంటే చాలు. ఎందుకు? మనకి 60 years రాగానే మన పిల్లలు సెటిల్ అయిపోతారు, జాబ్ చేస్తూ ఉంటారు లేదా బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వరు అప్పటికి ఆర్థికంగా కదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు ఆ టైంకి. అదేవిధంగా మన వైఫ్ అంటారా, మనకి 60 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి మనకి రిటైర్మెంట్ ఫండ్, ఈపీఎఫ్ నుంచి డబ్బులు వస్తాయి. సో దాంతో మన లైఫ్ గడుస్తుంది, మన మీద ఎవరో డిపెండ్ అయి ఉండరు ఆ ఏజ్ వచ్చేసరికి. ఒకవేళ మీరు కనుక 90 years పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు చూస్తూ ఉంటారు, మా నాన్న 90 years వరకు టర్మ్ ప్లాన్ పెట్టుకున్నాడు కదా, ఏదైనా జరిగితే ఒక 2 కోట్లు వస్తాయి కదా. అలా చూసే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళని నేనే చూసా. సో
నేను చెప్పేది ఏంటంటే 60 సంవత్సరాల వరకు చాలు, అవసరం లేదు, తర్వాత అవసరం లేదు, తర్వాత వాళ్ళు ఎవరు మన మీద డిపెండ్ అయి ఉండరు. ఎక్స్ట్రా అవుతుంది అంతే. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత కూడా ఈ 2 కోట్లు అదంతా అవసరం లేదు. అసలు పర్పస్ ఏంటి చెప్పండి? మనం లేకపోతే మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, అంతే కదా. వాళ్ళు జాబ్ చేయట్లా, సెటిల్ అవ్వాలా, స్కూల్కి వెళ్తూ ఉన్నారు పిల్లలు, వైఫ్ హౌస్ వైఫ్, అమ్మో నేను లేకపోతే వాళ్ళు ఎలాగా అనేక తీసుకుంటాం. సో మనకి 60 years వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మనకి వైఫ్కి కాస్త కార్పస్ వచ్చి ఉంటుంది, ఈపీఎఫ్ నుంచో ఎక్కడి నుంచో, అవసరం లేదు. సో నన్ను అడిగినట్లయితే 60 చాలు. ఒకవేళ మీరు 90 years వరకు పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఈ కేసులో చాలామంది చెప్పేది ఏంటంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం తీసుకోండి అని చెప్తుంటారు. సో ఇక్కడ చూడండి, ప్లాన్స్ దట్ రిటర్న్ మై ప్రీమియం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసే ముందు మీరు చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంత ఉంది? 2 కోట్లు. మనకి 60 years వచ్చేంత వరకు ఎంత ఉందండి? 1377 రూపాయలు మంత్కి. ఇప్పుడు క్లిక్ చేస్తా, మారుతుంది చూద్దాం. 1377 కదా. ఇప్పుడు చూడండి 2699 రూపాయలు మారిందా? అదే ఎక్స్ట్రా డబ్బు మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అంత టెన్యూర్కి 33 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బూలంత వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇంతకు ముందు ఎంత ఉందండి? ఇప్పుడు 2700 అనుకుందాం. 2700 కదా. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసా. 2700 మైనస్ ఎంత అండి? పాద్ది ఎంత? సో పాద్ది 1377. 1377 అంటే ఎంత? నెలకి 1323 రూపాయలు ఎక్కువ కట్టాలి. ఎన్ని ఇయర్స్ పాటు? 33 years పాటు. సో ఈ 1323 రూపాయలని ఎస్ఐపి చేద్దాం. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేస్తే ఎంత డబ్బు వస్తుందో మనం చూద్దాం అనమాట. ఇలా చూసుకోవాలి. 1323. సో టెన్యూరు 33 years. చూడండి 67 lakhs. అర్థమైందండి? మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 5,23,908 రూపాయలు. కానీ రిటర్న్ చూసుకున్నట్లయితే 62 లక్షలు. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 67,39,359 రూపాయలు మనకైతే వస్తాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బ్రతుకుంటే 60 years వరకు బ్రతుకుంటే దీని ప్రకారంగా ఎంత వస్తాయండి మనకి? క్లిక్ చేద్దాం, రిటర్న్ క్లిక్ చేసా. ఎంత వస్తాయండి? 10,22,000. మనం ఎంతైతే కట్టామో అది వెనక్కి వస్తుంది. ఎంత వస్తుంది? 10,22,000. అర్థమైందండి? అవసరం లేదు, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అక్కర్లేదు. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఎలా వర్క్ అవుతుందంటే మనం ఎంతైతే కడతామో మనం బ్రతుకుంటే ఆ టెన్యూర్ వరకు మనం బ్రతుకుంటే ₹1 కూడా వెనక్కి రాదు. అది పర్పస్. అదే టెన్యూర్ తర్వాత మనం కట్టిందంతా వెనక్కి రావాలంటే దీన్ని చూస్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ని పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్రీమియం పెరుగుతుంది, మంత్లీ ప్రీమియం. సో నేను చెప్పేది ఏంటంటే ప్యూర్ చూస్ చేసుకొని ఎక్స్ట్రా అమౌంట్ని ఈ విధంగా ఎస్ఐపి చేసుకుంటే ఇంత డబ్బు మనకైతే వస్తుంది. జస్ట్ ఏదో ఈ 10 లక్షల కోసం ఇంత డబ్బుని కోల్పోకండి. 10 లక్షల కోసం 67 లక్షలని కోల్పోకండి. పర్పస్ ఏంటి? మనం లేకపోతే కుటుంబానికి డబ్బు వెళ్ళాలి, అంతే కదా. ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి. సో దీన్నే చూస్ చేసుకోమని నేనైతే స్ట్రాంగ్గా చెప్తున్నా. రిటర్న్ ఆఫ్ ప్రీమియం వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియమే పెట్టుకున్నారండి. 10 years తర్వాత పోయాం, తీసుకున్న వ్యక్తి పోయాడు. సో వచ్చేది ఎంత? 2 కోట్లే. రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టుకోలేదు, నెలకి 1377 రూపాయలు కట్టాడు. 10 years తర్వాత పోయాడు. వచ్చేదంతా 2 కోట్లే. ఎక్కువ కట్టాడని చెప్పి ఎక్కువ డబ్బులు ఎవరు? కవరేజ్ అయితే సేమే. సో దీన్ని మీరైతే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మనం కావాలంటే మంత్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు. ఇయర్లీ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ చూసుకున్నట్లయితే 16,125 రూపాయలు అనమాట. అర్థమైందా? మంత్లీ చూసుకున్నట్లయితే ఇంత. సో మీ ఇష్టం, మంత్లీయా ఇయర్లీయా అది మీ ఇష్టం అనమాట. సో మెయిన్ థింగ్ అండి, ఈ వెబ్సైట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదిగో ఫిల్టర్ కనపడిందా? ఫస్ట్ మనం గమనించాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 95% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ మనం చూస్ చేసుకునే ప్లాన్కి మ్యాక్స్ టు మ్యాక్స్ హైయెస్ట్ ఉండాలి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సో ఇక్కడ ఫిల్టర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హై టు లో, ఫిల్టర్ అప్లై. ఇదిగోండి హెచ్డిఎఫ్సి లైఫ్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 100% ఉంది. 100. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం చూస్ చేసుకున్న కంపెనీ ఎప్పటి నుంచో ఉండాలి, రీసెంట్గా వచ్చింది అయి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక కంపెనీ వచ్చిందండి. సో కస్టమర్స్ ఎవరుంటారు? ఎప్పుడో 20 yearsకి 30 yearsకి పెట్టుకుంటారు, 40 yearsకి. కస్టమర్స్ ఎవరుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇద్దరు చనిపోయారండి. సో ఇద్దరు చనిపోయారు, ఇద్దరికి క్లెయిమ్ ఇచ్చేసింది ఆ కంపెనీ. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 100% ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉండాలి, వాళ్ళకి క్రెడిబిలిటీ ఉండాలి, అది చూసుకోవాలి మీరు. అర్థమైందా? ఏదో బ్లైండ్గా 100% అన్నాం కదా అని చెప్పి ఏదో పిచ్ కంపెనీ వస్తే మీరైతే తీసుకోకండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, గుడ్. ఎప్పటి నుంచో ఉంది. యాక్సిస్ ఉంది, గుడ్. ఇలా మీరైతే కంపేర్ చేసుకోవాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ
ప్రైస్ని కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 2 కోట్ల కవరేజ్ అన్నీ సేమే. సో ప్రైస్ చూసుకున్నట్లయితే 2100. ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 1400. ఎంత తేడా ఉంది? ఇది 2100 కానీ ఇది చూసుకున్నట్లయితే 1400. డిఫరెన్స్ ఉందా? ఇది చూసుకున్నట్లయితే 17, ఇది చూసుకున్నట్లయితే 18, ఇది చూసుకున్నట్లయితే 1200. ఇవన్నీ చూసుకోవాలన్నమాట మనం. క్లైమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు సాల్వెన్సీ రేషియో ఎంత ఉంది అండ్ ప్రైస్ కూడా మంచిగా ఉండాలి. ఇలా మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫిల్టర్ని తీసేస్తున్నా. ఓకేనా? పాపులారిటీ అప్లై చేసా. ఎగ్జాంపుల్గా ఈ ప్లాన్ మనమైతే చూద్దాం. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్లిక్ చేసా. ఇదిగోండి, ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ పే, ఇంకొకటి లిమిటెడ్ పే. అర్థమైందా? రెగ్యులర్ పే చూసుకున్నట్లయితే ఎన్ని ఇయర్స్ కట్టాలి? మనం 33 ఇయర్స్ కట్టాలి. వీడు ఏమంటున్నాడంటే నేను చెప్పిన విధంగా మీరు 33 ఇయర్స్ కాకుండా జస్ట్ 10 ఇయర్స్ కట్టండి చాలు, మిగతాంతా కట్టక్కర్లా. కానీ కండిషన్ ఏంటంటే మీరు కట్టాల్సింది ఎక్కువ ఉంటుంది. మంత్లీ ప్రీమియం మనం మంత్లీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ప్రీమియం మీరు రెగ్యులర్గా కట్టాల్సింది ఎంత? 1377 రూపాయలు. 1377 రూపాయలు కట్టొద్దు, అధికంగా కట్టండి. ఎంత? 3136 రూపాయలు కట్టండి, 1377 రూపాయలు కాకుండా అని చెప్తున్నారు. అలా కడితేనంట 10 ఇయర్స్ కడితే చాలంట. అంత ఎక్కువ కడితే 10 ఇయర్స్ కడితే చాలంట, మిగతా అంతా కట్టక్కర్లేదంట. సో ఇలా చూసుకుంటే రెండు కంపేర్ చేస్తే 1,67,000 సేవ్ అవుతుంది. ఇలా కట్టుకోండి అని చెప్తున్నాడు. సో మనం రెగ్యులర్గా కట్టుకుంటే టోటల్గా 6 లక్షలు కడతాం. అదే ఇలా చూసుకుంటే మనం జస్ట్ 10 ఇయర్స్ ఎక్కువ ప్రీమియం కడితే జస్ట్ 4,36,000 రూపాయలు కడతామంట. అంటే 1,67,000 డబ్బు మీకు ఆదా అవుతుంది అని చెప్తున్నాడు. చాలామంది ఇదే ట్రాప్లో పడి దీన్ని చూస్ చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే దీన్నే కట్టండి. ప్రతి మంత్ 1377 రూపాయలే కట్టండి. డిఫరెన్స్ చూద్దామా? ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. ఎంత? 3,136 కదా. 3,136 రూపాయలు 1377 రూపాయలు ఎంత? 1,759 రూపాయలు. ఎందుకు ఎక్కువ కట్టాలి? ఇదే డబ్బుని 10 ఇయర్స్ పాటు, జస్ట్ 10 ఇయర్స్ అనుకుందాం. 1,759 కదా, ఇదిగోండి 1,759. 10 ఇయర్స్ పాటు మీరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 4 lakhs వస్తాయి. ఇంకెక్కడండి సేవింగ్స్? అదే డిఫరెన్స్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి అదే 10 ఇయర్స్ తర్వాత, వాడు 10 ఇయర్సే కట్టమంటాడు కదా, అదే 10 ఇయర్స్ తర్వాత 4 లక్షలు మనకైతే వస్తాయి. ఈ సేవింగ్స్ లెక్క కాదు కదండి. సో ఇలా చేసుకోండి. సో మీరు దీన్నే అలవాటుగా చేసుకొని ఈ పాలసీ ఎన్ని ఇయర్స్? 33 ఇయర్స్ కాబట్టి దీన్ని 33 ఇయర్స్ పాటు కంటిన్యూ చేస్తే ఎంత వస్తాయండి? దాదాపుగా 90 lakhs వస్తాయి, 90 లక్షలు వస్తాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని చూస్ చేసుకున్నారు, లిమిటెడ్ పే చూస్ చేసుకుని కట్టేశారు 10 ఇయర్స్ పాటు. సో 60 ఇయర్స్ వచ్చేసాయి. అంటే మనం టర్మ్లో చనిపోలే. సో చనిపోలేదు కాబట్టి ₹1 కూడా వెనక్కి అయితే రాదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ప్రీమియం కట్టినా కూడా 10 ఇయర్స్ పాటు మిగతాంతా ఖాళీగా ఉన్నాం, ₹1 కూడా వెనక్కి రాదు. అదే మీరు కనుక రెగ్యులర్ని చూస్ చేసుకొని మీరు ఎక్స్ట్రా అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ మీకు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత 90 lakhs వస్తాయి కదా. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ప్రీమియం కట్టుకుంటూ పోయారు, ఒక 5 ఇయర్స్ కట్టారు. 5 ఇయర్స్ తర్వాత రిస్క్ అయింది, చనిపోయాం. సో ఎక్కువ ప్రీమియం కట్టారు కదా అని చెప్పి లిమిటెడ్ పేని చూస్ చేసుకుని ఎక్కువ ప్రీమియం కట్టారు కదా అని చెప్పి ఎక్కువ కవరేజ్ మీకు వస్తుందా? వస్తాయి. సో ఇంతే కట్టారు, రెగ్యులర్ కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే పర్సన్, ఇంకో పర్సన్ రెగ్యులరే చూస్ చేసుకున్నాడు, సేమ్ ఒకే టైంలో చనిపోయాడు. సో అప్పుడు అతనికి 2 CR, మీకు 2 CR. ఎక్కువ కట్టారని చెప్పి మీకైతే ఎక్కువ ఇవ్వరు. అర్థమైందా? సో దీన్ని రెగ్యులర్నే చూస్ చేసుకోవడం మంచిది. ఎక్స్ట్రా అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి నా ఒపీనియన్. ప్రొసీడ్. ఇక్కడ మన సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వాలి, ఇక్కడ ఆదాయం కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే మన IT రిటర్న్స్ మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి కాబట్టి అక్కడ తెలిసిపోద్ది ఏమైనా తప్పు చేస్తే. ప్రొసీడ్. ఇదిగోండి, దీన్ని ఆల్రెడీ మనం తప్పించేసుకున్నాం కానీ మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు లిమిటెడ్ పే తీసుకోండి అని చెప్పి. సో కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ టెంప్ట్ అయిపోతారు. నిజమే కదా, 10 ఇయర్స్ కడితే చాలు కదా, చాలా డబ్బు సేవ్ అవుతుందేమో కదా అని చెప్పి టెంప్ట్ అవుతారు. ప్రెసెంట్ ఎంత ఉంది? 1377 రూపాయలు కదా. దీనికి కనుక స్విచ్ చేసుకుంటే పెరుగుద్ది. చూడండి 3136. అర్థమైందండి? సో దయచేసి దీన్ని అయితే చూస్ చేసుకోకండి. ఎలాంటి తప్పులు చాలామంది చేస్తున్నారు. ఇదిగోండి మారింది చూడండి. మనం 10 ఇయర్స్ కడితే చాలు. వద్దు 33 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయా. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనమైతే చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఏమంటున్నాడంటే మనం బ్యాక్ వచ్చాం కదా, 33 ఇయర్స్ని చూస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ తగ్గిపోయింది 1377 రూపాయలు. ఇక్కడేమంటున్నాడంటే
మీ కుటుంబానికి మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఒకేసారి 2 కోట్లు ఇమ్మంటారా, లేదా వాళ్ళు ఏం చేస్తారో 2 కోట్లు పెట్టి ఖర్చు పెట్టేస్తారేమో అన్న భయంతో అలా కాకుండా ₹1 కోటి ఒకేసారి ఇచ్చి ప్రతి మంత్ 83,333 10 ఇయర్స్ పాటు ఇమ్మంటారా? అర్థమైందండి ఆప్షన్. 2 కోట్లు ఒకేసారి కాకుండా ₹1 ఒకేసారి ఇచ్చి 10 ఇయర్స్ పాటు ప్రతి మంత్ 83,333 ఇమ్మంటారా? మనం కావాలంటే చూస్ చేసుకోవచ్చు, కానీ నో. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రతి మంత్ ₹1,67,000 10 ఇయర్స్ పాటు మనం చనిపోయిన తర్వాత ప్రతి మంత్ మన కుటుంబానికి మన కుటుంబ బ్యాంక్ అకౌంట్లో ₹1,67,000 10 ఇయర్స్ పాటు వేస్తుందంట. నన్ను అడిగినట్లయితే ఇవన్నీ వద్దండి, స్ట్రైట్ అవే 2 కోట్లు ఒకేసారి కుటుంబానికి ఇవ్వండి అని చెప్పి మీరు చూస్ చేసుకోండి. మీ కుటుంబానికి క్లియర్గా చెప్పండి, నేను పోతే ఇదిగో డాక్యుమెంట్ ఇక్కడ ఉంది, బీరువాలో పెట్టాను, నేను పోతే ఒకవేళ పాలసీ బజార్ నుంచి తీసుకున్నట్లయితే డిస్కౌంట్లో మీకు పాలసీ వస్తుంది. డిస్కౌంట్లో 15% వరకు డిస్కౌంట్ ఉంది, డిస్కౌంట్లో పాలసీ వస్తుంది. సో మీరు పాలసీ బజార్ నుంచి తీసుకున్న తర్వాత కూడా ఈ డాక్యుమెంట్ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో ఇన్సూరెన్స్ది మీ ఇంటికి వస్తుందండి. ఆ డాక్యుమెంట్ని కుటుంబానికి క్లియర్గా చెప్పండి, చూపించండి, ఇదిగోండి ఇక్కడ పెట్టాను, ఏదన్నా నాకు రిస్క్ అయితే నంబర్ ఉంది, ఇదిగోండి రిలేషన్షిప్ మేనేజర్, ఈ నెంబర్కి కాల్ చేయి అని చెప్పండి. కాల్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటే క్లెయిమ్ అంతా ఓకే అవుతుంది అనమాట. సో అప్పుడు ఏదైనా జరిగితే మీ కుటుంబం వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే 2 కోట్లు ఒకేసారి ఇస్తారు. సో 2 కోట్లు వచ్చిన తర్వాత నా మాట విని, ఇప్పుడే నా మాట విను, ఈ 2 కోట్లు తీసుకెళ్ళి ఎఫ్డి చేయి, సేఫ్. లేకపోతే ఫినాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ సేఫ్గా ఉండాలంటే ఎఫ్డీనండి. మీరు 2 కోట్లు ఎఫ్డి చేసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంకులో మీరు 2 కోట్లు అనుకుందాం, 2 CR ఎఫ్డి చేసుకున్నారు. సో ప్రతి క్వార్టర్ ఖర్చులకు డబ్బులు కావాలి కదా, ప్రతి క్వార్టర్ డబ్బు మీ కుటుంబ బ్యాంక్ అకౌంట్లో పడేటట్టు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని నాన్ క్యూములేటివ్ అంటాం, అర్థమైందా? సో 2 కోట్లు ఒకేసారి డిపాజిట్ చేసి ప్రతి క్వార్టర్ డబ్బు పడేటట్టు చూస్ చేసుకుంటే ఎంత పడుతుందండి? ప్రతి క్వార్టర్ 3,62,500. మీ అసలు 2 కోట్లు ఏదైతే ఉందో అది సేఫ్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అది సేఫ్గా ఉంటూనే ప్రతి క్వార్టర్ 3,62,500 మీ బ్యాంక్ అకౌంట్లో అనగా మీ కుటుంబ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో 3 మంత్స్కి ఒకసారి 3 lakhs అంటే 1,00,000, నెలకి 1,00,000 సరిపోదా ఖర్చులకి? ఆ టైంలో సరిపోద్ది. ఎలా ప్లాన్ చేసుకోమని చెప్పండి, ముందుగానే చెప్పండి. మీరు పాలసీ తీసుకున్నాను పలానా పాలసీ బజార్ నుంచి, ఇది రిలేషన్షిప్ మేనేజర్ నంబర్, ఇవన్నీ మీరు ముందుగానే చెప్పుంచాలి. అర్థమైందండి? సో మీరు టెన్యూర్ని కావాలంటే మార్చుకోవచ్చు. ఈ బ్యాంక్లో ఈ టెన్యూర్కి ఇంత హైయెస్ట్ ఉంది, సో మీకు నచ్చిన టెన్యూర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ పాటు కావాలన్నా మీరు 10 ఇయర్స్ పాటు ఎఫ్డి చేసుకోవచ్చు. 10 ఇయర్స్ తర్వాత మీరు 2 కోట్లు మీకు వచ్చేస్తాయి. అండ్ ప్రతి క్వార్టర్ 3,45,000 మీ కుటుంబ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఇలా ప్లాన్ చేసుకోండి, అంతేగాని ఇవన్నీ అక్కర్లా. సో ఒకేసారి డబ్బు తీసుకోవాలి, కానీ ఏదో అప్పుడప్పుడు తీసుకుంటా అంటే వాడికి లాభం. 2 కోట్లు ఒకేసారి ఇవ్వకుండా నెలకి 1,67,000 1,70,000 అటు ఇటుగా మీకు ఇస్తా అంటున్నాడు, వాడికి లాభం. అది ఒకేసారి తీసుకుంటే మనకి లాభం, ఈ వడ్డీ ఏదో మనకు వస్తుంది, వాడికి ఎందుకు? సో ఇలా మీరైతే ప్లాన్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా ఈ టర్మ్ ప్లాన్ తీసుకుంటున్నట్లయితే 15% వరకు డిస్కౌంట్ ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా, అర్థమైందండి? మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ 24/7 క్లైమ్ అసిస్టెన్స్ ఉంటుంది. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ మనతో పాటు ఉంటాడనమాట. నంబర్ కాల్ చేయొచ్చు, నంబర్ ఉంటుంది పాలసీలో. సో కాల్ చేస్తే వాళ్ళైతే మాట్లాడతారు. ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎడిషనల్గా ఆన్లైన్లో వద్దు, నేను మాట్లాడాలి వాళ్ళతో అనుకున్నట్లయితే మీరు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతారు. లేదా మీరు డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు, A to Z వాళ్ళనే అడగొచ్చు అనమాట. సో తీసుకుందాం అనుకున్నట్లయితే తీసుకోండి, లైక్ డిస్కౌంట్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ అంటాడు హోల్ లైఫ్. అక్కడ మనం తప్పించుకున్నాం 60 years చాలు అని చెప్పి, ఇక్కడ మళ్ళీ వస్తాడు, అరే 60 years వద్దురా 99 years వరకు పెట్టుకో అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అట్రాక్ట్ చేస్తాడు అనమాట. కొందరు ఏంటంటే టెంప్ట్ అవుతారు, అవును 99 years వరకు పెట్టుకుందాం, డబ్బులు వస్తాయి కదా కుటుంబానికి, మనం లేకపోయినా అనుకుని ఇక్కడ స్విచ్ కొడతారనమాట. బిఫోర్ ఎంత ఉంది? 1377. స్విచ్ కొడితే ఎంతైందండి? 3,364. సో ఇవన్నీ మీరు తప్పించుకోండి. సో కవరేజ్ అన్నది 60 years వరకు చాలు, ఓకేనా? మార్చుతున్నా, ఇలా మీరు చూసుకోవాలి ఆన్లైన్లోనే. చూడు తగ్గింది ₹1,377. అదేవిధంగా ఇంకొన్ని కంపెనీస్కి ఏంటంటే వాళ్ళు ఏం ఆప్షన్ పెడతారంటే, మీ కవరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్రీ ఇయర్ 5% పెంచుతాం. ప్రెజెంట్ 2 CR కదా, సో ప్రతి ఇయర్ 5% ఇలా పెంచుతాం. నేను ఎగ్జాంపుల్ రాసుకున్నానండి వేరే కంపెనీది. ఏమంటారంటే 5% పెంచుతాం, ఇలా 20 years పాటు పెరుగుతూనే ఉంటుంది, ఇయర్కి 5%. సో 20 years వచ్చేసరికి, అనగా 21st year 20 years కంప్లీట్ అయ్యి పాలసీ తీసుకుని 21st year వచ్చేసరికి మీ కవరేజ్ కాస్త 4 CR అవుతుందంటారు, విచ్ ఇస్ గుడ్, వెరీ గుడ్. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాంతో కంపేర్ చేస్తే గుడ్. కానీ ముందే చెప్పాను మీకు, ఇన్ఫ్లేషన్ని మన అప్పుల్ని అన్నీ మైండ్లో పెట్టుకునే
20 టైమ్స్ తీసుకోమని చెప్పా స్టార్టింగే. సో స్టార్టింగే 20 టైమ్స్ తీసుకుంటున్నారు కాబట్టి అవసరం లేదు. అండ్ ఇక్కడ ఓకే బెటర్ 5% పెరిగితే బెటర్ కదా, కానీ ఏమంటారంటే మన ప్రీమియంని మనం కట్టాల్సిన ప్రీమియం ఫస్ట్ మంత్ నుంచే 1000 రూపాయలు పెంచుతారంటారు. ఇక్కడ ఎంత ఉంది? 1377 రూపాయలు ఉంది. సో మీరు కనుక దాన్ని చూస్ చేసుకుంటే 1000 రూపాయలు పెరుగుతుంది. ఎంత అవుతుంది అప్పుడు? 2377 రూపాయలు అవుతుంది. అర్థమైందా అండి? కానీ కండిషన్ ఏంటంటే డే 1 నుండి ఇది పెరుగుతుంది. డే 1 నుండి మనమైతే ఎక్స్ట్రాగా 1000 రూపాయలు కట్టాలి, కానీ ఎవ్రీ ఇయర్ 5% మాత్రమే పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మీరు ముందుగానే మైండ్లో పెట్టుకొని ఎక్కువ కవరేజ్ని చూస్ చేసుకున్నారు కనుక ఎక్స్ట్రాగా ఎందుకు కట్టాలి డే 1 నుంచి? బై ఎనీ ఛాన్స్ మీ ఆదాయం బాగా పెరిగిపోయిందండి, అప్పుడు సెపరేట్గా పాలసీ తీసుకోండి. ఒక 50 లక్షల పాలసీయో ఇంకొక పాలసీ కావాలంటే ఇంకొక కంపెనీలో తీసుకోండి, కానీ వేరే కంపెనీలో తీసుకుంటున్నామని చెప్పి పాత కంపెనీకి చెప్పాలి. అండ్ పాత కంపెనీకి ఇది ఉండగానే వేరే కంపెనీలో కూడా తీసుకుంటున్నామని చెప్పి ఇన్ఫార్మ్ చేయాలి. ఇద్దరికి తెలియాలి ఆల్రెడీ పాలసీ ఉందని చెప్పి. అర్థమైందండి? ఇలా మీరైతే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రొసీడ్, ఇవన్నీ వద్దు. నెక్స్ట్ వచ్చాం, ఇక్కడ మళ్ళీ మనం ఆగిపోతాం. ఇవి యాడ్ ఆన్స్ అనమాట. యాడ్ ఆన్ రైడర్స్. రైడర్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్. ఇంతవరకు చూసింది బేసిక్ ప్లాన్. ఈ 1377 రూపాయలు బేసిక్ ప్లాన్ అనమాట. ఇప్పుడు కారు కొనుక్కుంటాం, బేస్ మోడల్ టాప్ ఎండ్ అంటాం కదా. సో టాప్ ఎండ్కి వెళ్ళే కొద్దీ ఫీచర్స్ వస్తూ ఉంటాయి. ఇది కూడా సేమ్. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది అక్కర్లేదండి, మీ వైఫ్కి తీసుకుంటారా దీంతో పాటే అంటున్నారు. అర్థమైందండి? సో కుటుంబం అంతా మైండ్లో పెట్టుకునే బ్రతకడానికి కావాల్సినంత కవరేజ్ని మనం ముందుగానే చూస్ చేసుకుంటాం కాబట్టి ఈ యాడ్ ఆన్ అవసరం లేదు. సెకండ్ కేస్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. ఇది అస్సలు అక్కర్లా. ఇదేంటంటే ఇప్పుడు 50 లక్షలు ఉందా, ఈ 50 లక్షలు మనం యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఈ 2 CRతో పాటు ఎక్స్ట్రాగా ఈ 50 lakhs కూడా ఇస్తారు. దానికి ప్రతి మంత్ 287 రూపాయలు ఎక్కువగా కట్టాలి. ముందుగానే మనం అనుకున్నాం 20 టైమ్స్ వరకు మనం లెక్కేసుకున్నాం ప్రతిదీ. సో ఇంకెందుకు ఎక్స్ట్రా? అవసరం లేదు. అదే కొన్నిటిల్లో ఏముంటుందంటే యాక్సిడెంటల్ డిసేబిలిటీ ఉంటుంది. ఆ రైడర్ని మనం తీసుకోవచ్చు. యాక్సిడెంటల్ డిసేబిలిటీ అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి, ముఖ్యంగా చెయ్యి ఇరిగిపోయింది అండ్ ఒక కాలు కూడా ఇరిగిపోయింది, ఇంట్లో అలా పడున్నాం బెడ్ మీద. సో పని చేసే స్థాయిలో లేము, బ్రతికే ఉన్నాం, చనిపోతే మాత్రమే డబ్బు వస్తుంది కదా, కానీ బ్రతికే ఉన్నాం, కానీ జాబ్ చేసే సిచ్యువేషన్లో లేము, అలా బెడ్ మీద పడి ఉన్నాం, లైఫ్ లాంగ్ అలా బెడ్ మీద పడి ఉండాలనుకోండి. అలాంటి సందర్భాల్లో మీరు ఎంతైతే చూస్ చేసుకున్నారో వాల్యూ, కవర్ వాల్యూని ఎంతైతే చూస్ చేసుకున్నారో అంత డబ్బు మనం చనిపోకపోయినా కూడా వస్తుంది కుటుంబానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 lakhs యాక్సిడెంటల్ డిసేబిలిటీని చూస్ చేసుకున్నారు, రైడర్ 50 lakhs కవరేజ్. సో దానికంటూ ఎక్స్ట్రాగా మనమైతే కట్టాలి ప్రీమియం, ఫైన్ కట్టాలి. కానీ మనం చనిపోకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా, యాక్సిడెంట్ అయ్యి అసలు కాలు చేతులు లేక అలా పడున్నా కూడా ఆ 50 lakhs ఇస్తుంది బీమా సంస్థ. అది రైడర్ అనమాట. ఎవరైతే డ్రైవింగ్ జాబ్ చేస్తుంటారో, డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ మన ఆర్టీసీ బస్సులు, క్యాబ్లు ఇలా ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళు తీసుకుంటే మంచిది. వాళ్ళకైతే ఓకే ఫైన్. సో గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళు ఈ రైడర్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్. అంటే ఏంటి? జబ్బులు ఉన్నాయి, ఇదిగోండి 34 క్రిటికల్ ఇల్నెస్ బట్ రాసాడు ఇక్కడ, ఇదిగోండి ఇవన్నీ జబ్బులు అనమాట. సో ఫ్యూచర్లో ఈ జబ్బులు మనకు వచ్చాయండి, క్యాన్సరు, అది ఇది, బ్రెయిన్ సర్జరీ ఇలాంటివన్నీ. సో ఈ జబ్బులు వచ్చి మనం పని చేయలేని సిచ్యువేషన్లో ఉండి బెడ్ మీద అలా ఖాళీగా పడున్నా కూడా డబ్బు వస్తుంది. అర్థమైందా? ఈ లిస్ట్లో ఉన్న జబ్బులు వస్తే మాత్రమే. సో దీనికంటూ ఎంత డబ్బు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాన్సర్ వచ్చిందండి, క్యాన్సర్ వచ్చి బెడ్ మీద పడుకుని ఉన్నారు, సో జాబ్ చేసే సిచ్యువేషన్లో లేరు. సో క్యాన్సర్కి మీకు తెలిసిందే కదా, ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్ ఖర్చులు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs చూస్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్గా మీ కుటుంబంలో చాలా మందికి ఇంతకు ముందు మీ తాతలకి అలా వారసత్వంగా క్యాన్సర్ వస్తుంది అనుకోండి, అలాంటి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే మేబీ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 lakhsని చూస్ చేసుకున్నారు. సో అంటే మీరు నెలకి ఎంత కట్టాలి? ఎక్స్ట్రాగా 1000 రూపాయలు. దీన్ని మనం యాడ్ చేద్దాం. యాడ్, ఇదిగోండి పెరిగిపోయింది. 1377 రూపాయలది కాస్త 2380 రూపాయలు అయింది. ఎందుకంటే ఇక్కడ మనం 50 లక్షల విలువైన రైడర్ని యాడ్ చేసాం, క్రిటికల్ ఇల్నెస్ రైడర్. సో మనకి వీటిల్లో ఏమైతే జబ్బులు ఉన్నాయో, మెన్షన్ చేసిన జబ్బులు ఏమైతే ఉన్నాయో ఆ జబ్బులు వచ్చి మనం కనుక హాస్పిటల్ పాలైతే చాలు, ఇంత డబ్బు 50 లక్షలు ఇస్తుంది బీమా సంస్థ. మనం బ్రతుకున్నా 50 లక్షలు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు ఇచ్చింది, బెడ్ మీద ఉన్నాం, కొన్ని మంత్స్ తర్వాత చనిపోయాం, అలాంటప్పుడు మళ్ళీ 2 కోట్లు ఇస్తుంది బీమా సంస్థ. అర్థమైందండి? ఇలా డ్యూయల్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు అస్తమాటు కారు, బైకు ఇవన్నీ నడుపుతున్నారనుకోండి, లేదా డ్రైవింగ్ జాబ్ అనుకోండి, ఖచ్చితంగా యాక్సిడెంటల్ డెత్ రైడర్ కాదు అక్కర్లా,
కవరేజ్ వస్తుంది కుటుంబానికి ఎంత కావాలంత ఆల్రెడీ చూస్ చేసుకున్నాం. యాక్సిడెంటల్ డిసెబిలిటీ రైటర్ని మీరైతే యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికో ఇంతకుముందు మీ తాతలకి లేకపోతే మీ నాన్నగారికి జబ్బులు ఉన్నాయనుకోండి వారసత్వంగా, ఆ జబ్బుల లిస్ట్ ఇందులో ఉందనుకోండి, మీరు కావాలంటే ఈ రైటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, అంతకు మించి అయితే నాకు తెలిసి అక్కర్లేదండి. ఇవన్నీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్ ప్లాన్ తీసుకుని తర్వాత రైడర్స్ని వేరే కంపెనీ నుంచి కావాలని యాడ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. లేదా ప్రెసెంట్ మీరు బేసిక్ ప్లాన్ తీసుకుని ఫ్యూచర్లో యాడ్ చేసుకుంటా రైడర్స్ సిచ్యువేషన్ బట్టి అనుకున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇలా మీరైతే తీసుకోవచ్చు. సో రివ్యూ ఇక్కడ మీ సమాచారం అంతా ఇచ్చి మీరు డైరెక్ట్గా పాలసీని తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే ఇలా కంపేర్ చేసుకోండి మంచి పాలసీని. మీరు నన్ను అడగవచ్చు, చాలామంది కామెంట్లో కూడా చెప్తున్నారు, ఇన్ని చెప్తున్నారు కదా మంచి ప్లాన్ ఏంటో మీరే చెప్పొచ్చు కదా, బెస్ట్ పాలసీ మేము తీసుకుంటాం కదా అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే అలా చెప్పడానికి లేదండి. ఎందుకంటే నాకు బెస్ట్ అయింది, మీకు బెస్ట్ కాకపోవచ్చు. మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, నాకు లేదు. సో మారిపోద్ది, ప్రీమియం మారిపోద్ది. మీకు నాకే జబ్బు ఉందనుకుందాం, మీకు లేదు, మారిపోద్ది. అలాగా మన కండిషన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఏది బెస్ట్ అన్నది మారిపోద్ది అనమాట. కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫిల్టర్ని యాడ్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హై 2లోని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి వచ్చింది 100% అంటున్నారు. అండ్ హెచ్డిఎఫ్సి పర్లేదు ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రీమియం ఎక్కువ ఉంది. మిగతావి చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ చూసుకున్నట్లయితే 99.7 ప్రీమియం తక్కువ ఉంది. ఇలా మీరు చూసుకోవాలి. అర్థమైందా అండి? అదేవిధంగా ఐసిఐసిఐ ప్రూవ్ చూసుకున్నట్లయితే 99.2 కానీ 1300 తక్కువ. ఇలా మీరైతే మంచి దాన్ని తీసుకోవచ్చు అనమాట. నేను చెప్పేది ఏంటంటే మీకు ఏది బెస్ట్గా చూపిస్తుందో ప్రైస్ పరంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పరంగా చూసుకోండి. 99 అన్నా బెటరే, 100 ఉండాల్సిన అవసరం లేదు, 99 అన్నా బెటరే. అండ్ ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి సర్వీసులు అందిస్తుంది, ఇవన్నీ కూడా మీరైతే చూసుకొని మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరు కనుక డైరెక్ట్గా తీసుకుందాం అనుకున్నట్లయితే పాలసీ బజార్ వెబ్సైట్లో తీసుకోవచ్చు, లైక్ పర్లేదు. అండ్ వీళ్ళతో మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కాల్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడండి, లేదా షెడ్యూల్ చేసుకోండి ఇంటికి వచ్చేటట్టు. మీరు కావాలంటే తీసుకోవచ్చు. 15% వరకు డిస్కౌంట్ ఉంది. అండ్ ప్లాన్స్ చూసుకున్నట్లయితే ఏజ్ని బట్టి 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్స్ చూసుకున్నట్లయితే 600 నుంచి 700 మిడిల్లో ఉంటుందన్నమాట. అండ్ నా ఏజ్ ఎక్కువ కాబట్టి, అంటే 1997 పెట్టాను కాబట్టి ఎక్కువ చూపిస్తుంది, 2000-1400 ఇలా చూపిస్తుంది. ఏజ్ తక్కువ అనుకోండి, ఎటువంటి హ్యాబిట్స్ లేవనుకోండి, ఇంకా తక్కువకే ఈ ప్లాన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. సో అన్ని కంపేర్ చేసుకొని మీరు తీసుకోండి. సో ఈ వీడియో నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. సో లింక్స్ కావాలంటే పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.